హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి. అందరూ పండుగ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? నేనైతే ఉన్నంతలో బాగా చేసుకున్నానండి. ఇది మేము కొత్త ఇంటికి వచ్చిన మొదటి పండుగ వినాయక చవితి. వరలక్ష్మి వ్రతం అయితే పోలీస్ క్వార్టర్స్లో చేసుకున్నాను, కానీ ఈ పండగకి ఈ ఇంట్లో చేసుకున్నాను. పండగ మాత్రం చాలా బాగా జరిగింది. పొద్దున్నే లేసి అన్ని పనులు చేసుకొని చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా అయిపోయింది. పండుగ అయితే సింపుల్గా చాలా బాగా చేసుకున్నాను. ఈ పీట నేను భవానీ మాల వేసుకున్నానండి లాస్ట్ టైము. అప్పుడు తీసుకున్న పీట ఇది చాలా బాగా పనికొస్తుంది నాకైతే. ఇలాంటి పండుగలప్పుడు వరలక్ష్మి వ్రతం, త్రిమూర్తి వ్రతం అలాంటప్పుడు చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ పీట మీద అన్నీ సరిపోతాయి, దీపాలు అన్నీ సరిపోతాయి. పండగలకి పీట వాడుకొని మళ్ళీ దాని తర్వాత ఎక్కడైనా పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇగోండి పీట పెట్టేశాను. చిన్న వినాయకుడు తెచ్చాము. మళ్ళీ నేను పిండితో కూడా వేరేగా తయారు చేశాను, అదిగోండి పక్కన పెట్టాను. ఇదైతే కొన్నది. మట్టిది నిన్నంతా విజయవాడలో ఫుల్ వర్షం కదా, మట్టి వినాయకులు మొత్తం కరిగిపోయినట్టు దొరకలేదంట. దానికోసమే చిన్నదే కలర్ది తెప్పించాను. అందుకే అది పెట్టి పిండిది పక్కన పెట్టుకొని పూజ చేసుకున్నాను. పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగింది. దేవుడి బలం అది కొంచెం చిన్నగా ఉంది. దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఫోటోలు పట్టవు. ఉన్న ఫోటోల వరకు పెట్టేసి మిగతా బ్యాగ్లో పెట్టి వేరేగా పెట్టేశాను. కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. నేను వంటరాలు చేశాను, పులిహార చేశాను, శనగలు చేశాను. ఎక్కువ చేయలేకపోయాను, టైం లేదు. ఉన్నంతలో చేసి మిగతావన్నీ పెట్టేశాను. మేమైతే ఎక్కువ ఎప్పుడు అది పాలవెల్లి కట్టమండి, మామూలుగానే పెడతాము. అందుకని ఇలా పెట్టాను. మీరు ఎలా చేసుకున్నారో పండగ కమెంట్ చేయండి. అలాగే నా పూజ రూము, నా పూజ ఎలా ఉందో, నా వీడియోస్ మీకు నచ్చుతాయా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు.